భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి రకరకాల ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఇక ప్రజలు కూడా తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటూ ఉంటారు, నచ్చని ప్రభుత్వాన్ని గద్దెదిస్తూ ఉంటారు. ఇదంతా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, సరే దేశంలో మరి బీజేపీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి పరిపాలన కొనసాగిస్తోంది. మరి దేశంలో అనేక మార్పులు చేర్పులు తీసుకురావడంలో, వివిధ రిఫార్మ్స్ చేయడంలో, డిమానిటైజేషన్ కావచ్చు, ఈ కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 371 లిఫ్ట్ చేయడం కావచ్చు, తలాక్ కావచ్చు, అదేవిధంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించి వక్ఫ్ బోర్డును ప్రక్షాళన చేయడం కావచ్చు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావచ్చు, భారతదేశంలో పెట్టిపోతున్న ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో కావచ్చు, పాకిస్తాన్ విషయంలో కావచ్చు, మొత్తం మీద పాకిస్తాన్ ఉగ్రవాద మూలాలున్న అనేక సంస్థలను కూడా తుదముట్టించడంలో, వారికి బుద్ధి చెప్పడంలో బీజేపీ ప్రభుత్వం మోదీ నాయకత్వంలో చాలా చాకచక్యంగా, వ్యూహాత్మకంగా పనిచేసింది. మనం కాశ్మీర్ ఏదైతే మనం పెహల్గాంలో మరి ఎంతోమంది మరణించారు. మరి ఆపరేషన్ సింధూర్ పేరుతో కూడా మరి వారికి గట్టిగా బుద్ధి చెప్పడంలో, శత్రుమూకలను తిప్పికొట్టడంలో మోదీ నాయకత్వం, బీజేపీ పార్టీ చాలా అద్భుతంగా పనిచేసింది. దేశానికి గర్వకారణం అని చెప్పాలి. కానీ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో అభిజిత్ దీప్కే ఒక పార్టీని స్థాపించి మరి ఏదైతే భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థ ప్రక్షాళన కావచ్చు, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామని వారు వినిపిస్తున్న వాదన కావచ్చు, అదేవిధంగా భారతదేశంలో జరిగిన నీట్ పరీక్ష ఏదైతే ఉందో, నీట్ పరీక్ష సక్రమంగా జరగలేదు, లోపాలున్నాయి, ప్రశ్నాపత్రం లీక్ అయిపోయింది, 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి దీనిపైన కాక్రోచ్ జనతా పార్టీ మరి దాదాపు ఎప్పటి నుండో దాదాపు 2 నెలల పైనే అవుతా ఉంది. మరి ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి, సంజయ్ చెప్పుకోవాలి. ఏదైతే మన దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అకౌంటబిలిటీ అంటే జవాబుదారితనంతో వ్యవహరించాలని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ డిమాండ్లు ముందు పెట్టారు. వారికి తోడుగా పర్యావరణ ఉద్యమకారుడు, సోషల్ యాక్టివిస్ట్ అయిన సోనం వాంగ్చుక్ తోడవడం, మరి ఆయన 20 రోజుల పాటు ఆయన ఇలాంటి ఆహారం ముట్టుకోకుండా ఓన్లీ అంటే నీళ్లు మాత్రమే తాగుతూ 20 రోజులు దీక్ష కొనసాగించాడు. ఆయన శరీరం క్షీణించిపోయింది, ఆయన శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోయింది. ఇక 20 రోజులకు మించి ఇంకా అతను దీక్ష కొనసాగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పడంతో మరి భయపడిపోయిన బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ మరి వెంటనే స్పందించి మరి ఆయనను మరి జంతర్ మంతర్ నుండి మరి ఎర్లీ మార్నింగ్ 6:30కి మొన్న ఆయనను హాస్పిటల్కు బలవంతంగా తరలించడం జరిగింది. ఎక్కడ ఆయన ప్రాణాలు పోతాయో, ఎక్కడ మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి బీజేపీ పనిచేసిందని చెప్పేసి కూడా అనేక విశ్లేషణలు అయితే వస్తూ ఉన్నాయి. నేను ఇక్కడ అడగదలుచుకున్నది ఏంటంటే, మరి దేశానికి వెన్నుముక కావచ్చు, దేశంలో ముఖ్యమైన
పాత్ర ఎవరిది ఉంటుందంటే యువతది ఉంటుంది, విద్యార్థులది ఉంటుంది. మరి విద్యార్థులు మరి ఆవేశాన్ని వెళ్ళగక్కితే విద్యార్థులు అసహనానికి గురైతే ఏ విధంగా ఉంటుందనేది కూడా మరి చాలాసార్లు వివిధ రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా జెన్జీ ఎవరైతే మరి జెన్జీ అంటే మరి అంటే ముఖ్యంగా యువత, అంటే డిగ్రీ పూర్తి చేసిన యువత, ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువత, జెన్జీ యువత ఏదైతే ఉందో మరి వారు మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఏదైతే సిజేపి కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా మరి చాలామంది మరి ఢిల్లీలో ముఖ్యంగా జంతర్ మంతర్ నుండి పార్లమెంటు వైపు మార్చ్గా ఏదైతే వెళ్ళారో దానిలో ఢిల్లీలోని చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా మరి వేల సంఖ్యలో విద్యార్థులు, జెన్జీ యువత పాల్గొని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మరి వ్యతిరేకంగా నిరసిస్తూ నినాదాలు చేయడం. ఇక సోనం వాంగ్చుక్ ఎందుకు దీక్ష చేయడం మనందరికీ తెలుసు. నీట్ ఏదైతే ఉందో ఎగ్జామ్ సక్రమంగా జరగలేదు, చాలా కష్టపడి చదువుకున్న విద్యార్థులు మరి నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడంతో తర్వాత అది రద్దయింది, మంది చనిపోయారు. ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన ఒక డిమాండ్తో మరి దీక్ష చేశాడు. సరే, ఆయన హాస్పిటల్లో చేర్చారు. ఇక ప్రభుత్వం కూడా ఇక్కడ కొన్ని పొరపాట్లు వేసింది, బీజేపీ ప్రభుత్వం. మరి ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పరీక్షకు సంబంధించి ఎప్పుడైతే జంతర్ మంతర్లో నిరసన కార్యక్రమాలు చేపట్టిందో అప్పుడే ఒక అడుగు ముందుకేసి బీజేపీ ప్రభుత్వం మరి మోడీ లాంటి మేధావులు, అమిత్ షా లాంటి మేధావులు ఆ పార్టీలో ఉన్నారు. వాళ్ళతో చర్చించి మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయిస్తే సరిపోయేది. లేదంటే ప్రత్యామ్నాయంగా వారితో మాట్లాడి ఆ నిరసనను చల్లారిస్తే బాగుండేది. కానీ ఇక్కడ మరి మేము తగ్గి మరి వారి వద్దకు వెళ్ళి లేదా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే మమ్మల్ని ఎక్కడ దేశం చిన్న చూపు చూస్తుంది, మేము నిజంగా తప్పు చేసామని ప్రజలు భావిస్తారా అన్న ఆలోచనతో మరి బీజేపీ ప్రభుత్వం ఆలోచించినట్లుంది. అందుకే మరి జంతర్ మంతర్కు వెళ్ళలేదు, కాక్రోచ్ జనతా పార్టీ నాయకులను కలవలేదు, అదేవిధంగా సోనం వాంగ్చుక్ నిరసన దగ్గరికి వెళ్ళలేదు, సంఘీభావం తెలపలేదు, ఆ నిరసనను ఆపే ప్రయత్నం చేయలేదు. మరి దానికి ఆ సమస్యకు, ఆ నిరసన జరుగుతున్న సమస్యకు పరిష్కారాన్ని చూపడంలో కావచ్చు, పరిష్కరించే విషయంలో నేడు బీజేపీ ఫెయిల్ అయిందని చెప్పేసి అయితే అందరూ భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా భారతదేశం అంటేనే యువత, విద్యార్థులు. దాదాపు 18 ఏళ్ళ వయసు విద్యార్థుల నుంచి మొదలుకుంటే 45 ఏళ్ళ యువత ఏదైతే ఉందో, ఈ జెన్జీ యువత ఏదైతే ఉందో మరి దేశాన్ని శాసించే శక్తి వాళ్ళ చేతిలోనే ఉంటుంది. చదువుకున్న యువత ఉంటుంది, వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది. అదేవిధంగా దేశాన్ని శాసించే శక్తి వారి దగ్గర ఉంటుంది. వారు తలుచుకుంటే ప్రభుత్వాల్ని మార్చేయగలరు. మరి ఈ విషయం బీజేపీకి తెలియదా అని చెప్పేసి అయితే నేను భావిస్తూ ఉన్నాను. మరి గతంలో కూడా మరి బీజేపీ ప్రభుత్వం రైతుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది. చాలా కాలం పాటు వాళ్ళు మరి ఢిల్లీలో మరి ఏ విధంగా నిరసన గళాన్ని వినిపించారు. నరేంద్ర మోడీ రైతులకు క్షమాపణ చెప్పారు. మరి ఎందుకు ఈరోజు బీజేపీ ప్రభుత్వం మరి నీటి విషయంలో సరైన స్పందన చూపించలేకపోయింది? సిజేపీ మరి కాక్రోచ్ జనతా పార్టీని డీల్ చేసే విషయంలో బీజేపీ కొంత మరి మేధో మదనం చేసి ఉంటే బాగుండేదని నా ఉద్దేశం. ఎందుకంటే మనం చూస్తే ఈరోజు నిజంగా మరి ఢిల్లీలో విద్యార్థులు ఏ విధంగా మరి పార్లమెంటు వైపు కదం దొక్కారు వేల సంఖ్యలో.
మరి ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరు కూడా చాలా దారుణంగా ఉంది. అబ్బాయిలు అమ్మాయిలు అని చూడకుండా మన లాఠీలతో విపరీతంగా చితకబాదడం. నేను చాలా వీడియోలు చూశాను, నాకు చాలా బాధ అనిపించింది, మనస్తాపానికి గురయ్యాను. మరి దేశంలో ప్రభుత్వం పనిచేస్తున్న విధానం ఇదైనా, విద్యార్థులను యువతను ఈ విధంగా చితకబాదడం. వాళ్ళు కోరింది జస్ట్ మరి ఏదైతే నీట్ ప్రశ్న పత్రం లీక్ అయిందో దానికి సంజాయిషి చెప్పమని, దానికి జవాబుదారుతనంగా మరి ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన రాజీనామా చేయమని ఒక డిమాండ్ను తెరపైకి తీసుకురావడం, మరి దీన్ని పరిష్కరించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి అయితే నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు మరి ఒక్క చోట యువత ఇబ్బంది పడినా, ఒక్క చోట యువత పోలీసులు దెబ్బలు తిన్నా, యువత ముఖ్యంగా అమ్మాయిల ఆర్తనాదాలు మరి దేశాన్ని చుట్టుముట్టే అవకాశం ఉంది. ఒక ఢిల్లీలోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా మరి యువత ముక్త కంఠంతో ఒక్కసారి డిసిషన్ తీసుకుంటే మరి ఏవైనా సరే ప్రభుత్వాలు, అవి రైతుల సమస్యల, కార్మికుల సమస్యల, విద్యార్థుల సమస్యల, ప్రజల సమస్యల, ఏ సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలను పరిష్కరించే దిశలో ఖచ్చితంగా ఒక ఇలాంటి అంటే కాలయాపన చేయకుండా మరి ఆ సమస్యను పరిష్కరిస్తే కనుక మరి ఇట్లాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉండదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. ఇంకా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకెంతకాలం మరి కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు కొనసాగిస్తుంది? మరి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం దిగి వచ్చి మరి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి, ఆయనను బర్తరఫ్ చేస్తారా అన్న అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఏది ఏమైనప్పటికీ ఢిల్లీ పోలీసులు విద్యార్థుల పట్ల, యువత పట్ల, అమ్మాయిల పట్ల, అబ్బాయిల పట్ల అమానుషంగా వ్యవహరించిన విధానం, తీరు అయితే ఖండించదగ్గదా. వీడియోలు నేను చూశాను, ఇది చాలా బాధాకరం.